ఆయనైతే ఇక్కడికి వచ్చి 4 సంవత్సరాలు సార్ ఆయన కాంట్రాక్ట్. నేను వచ్చి ఈ కాంట్రాక్ట్ లోకి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల్లో సంవత్సరం వరకు అంతగా ఏమీ లేదు, బాగానే ఉన్నాడు. నేను ఒక తండ్రి లాంటి వాళ్ళగా అనుకున్నాను. కానీ ఆయనకి నా మీద ఈ ఉద్దేశం అయితే ఉండిద్ది అని చెప్పి నేను అనుకోలేదు సార్. ఈ సివిల్ లేడీస్ ద్వారా నన్ను ప్రెజర్ పెడుతున్నాడు. ఆ అమ్మాయి నా దగ్గర పంపించండి, ఆ అమ్మాయి నా దగ్గర పంపించండి అని చెప్పి ఆ సివిల్ లేడీస్ ఒక 7-8 మంది ఉన్నారు సార్. వాళ్ళు వచ్చరికి నా దగ్గరకు వచ్చి మంచిగా ఉంటా, నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్లి చేస్తానికి చాలా ట్రైల్ చేస్తున్నారు. ఇవన్నీ తిరస్కరించాను. నన్ను అయితే గనక మీరేంటి ఇంత ఇది ఎక్కువగా మాట్లాడుతున్నావు, మేము మిలిటరీ వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు వచ్చి కొలుగుతలేదా, మీరు ఒక్కొక్కరు నన్ను మెయింటైన్ చేయట్లేదని అసభ్యకరంగా కూడా మాట్లాడారు నన్ను. దానికాడ కొంచెం సివిల్ లేడీస్ కి నాకు చిన్న వాదన కూడా జరిగింది. వీళ్ళు అన్న మాటలు చెప్పకుండా నేనేదో మిమ్మల్ని అన్నా అని చెప్పి ఆయనకి అయితే ఎక్కబొడిసి నా మీద దొంగ లెటర్లు అనేది పుట్టించి నన్ను ఒక 60 మంది 70 మంది ఫాలెన్ లోను నేను ఒక వ్యభిచారిని, ఒక చండాల ప్రధానంలాగా నా గురించి మిస్బిహేవ్ గా మాట్లాడారు సార్. నేను ఈ విషయమై తర్వాత నైట్ లో ఫాలెన్ లో అడిగితే ఈ విషయం మాకు తెలియదు కదమ్మా, మేము తెల్లారు మాట్లాడతామన్నారు. ఏ అధికారులు దీని గురించి స్పందించలేదు. ఇక నాకు మనసుకు అనేది విరక్తి కలిగింది సార్. 2 సంవత్సరాలు ఇంత ప్రెజర్ పెడుతున్నారు, ఏ అధికారి దగ్గరికి వెళ్ళనెత్తలేదు నన్ను. మరి ఆయన వేసిన నింద వల్ల నాకు వెనకాల 2 ఆడపిల్లలు ఉన్నారు. రేపు నా పిల్లలకు పెళ్ళయిద్దో లేదో ఈయన వేసిన నింద వల్ల అని చెప్పాను. నేనైతే కానీ మానసిక క్షోభ అనుభవించదు సార్. 2 రోజులు నేను నలిగిపోయి గిట్ట కాదని చెప్పని మధ్యాహ్నం డ్యూటీకి వెళ్దామని చెప్పని ఇంట్లోనే ఆల్అవుట్ లిక్విడ్ సార్ ఒకటి ఫుల్గా తాగేసేసాను సార్. 2 బ్యాగులో పెట్టుకొని వెళ్ళి నన్ను పిలుస్తానన్నారు, మీరు పిలవలేదు. నేనేం తప్పు చేశాను, డ్యూటీలో తప్పు చేశాను, నేను ఎందుకు ఇంట్లో ఫోర్స్ చేస్తున్నాను, నీకు నేను ఎందుకు అడ్డం. దీనికి కారణం కొంతమంది సివిల్ లేడీస్ కూడా ఉన్నారు సార్. ఆ సివిల్ లేడీస్ పేర్లు వచ్చేసరికి ఏ పార్వతి, జ్యోతి, ఆర్ పార్వతి, లక్ష్మి, మోకాంబిక, భూలక్ష్మి, అనురాధ, పిఎస్ కుమారి, సుశీల సార్. వీళ్ళే నన్ను బజా ఫోర్స్ చేసి ఆయన మీద ఉసుకొలిపి పంపించారు సార్.